తెలంగాణలో మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పుష్కరాలు అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. కాకపోతే వాటర్ సప్లై మధ్యాహ్నం అందలే 40 క్యాన్లు వచ్చినాయి. మేము వాటర్ సప్లై చేసినాం. క్యాన్లు సరిపోలేదు. మంది వచ్చినప్పుడు వాటర్ సరిపోలేదు. అది దాహం అన్నారు. మజ్జిగ కూడా దాంతో పాటు కంపల్సరీ మజ్జిగ కూడా పంపిణీ చేయాలని మీరు చెప్పాలి. మేడం చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మీకు అన్ని సదుపాయాలు కల్పించారా? ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఉందా? ముందుగా మనం అందరం ఏంటంటే చాలా గర్వించదగినటువంటి విషయం మన తెలంగాణకి. ఎందుకంటే మనం మొన్న రీసెంట్ గా ప్రయాగ్రాజ్ లో జరిగినటువంటి మహాకుంభమేళాను చూసాము. మళ్ళీ మాకు అనిపిస్తుంది ఈ రోజు మొట్టమొదటి రోజే చాలా మంది ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. విజయవాడ నుంచి రకరకాల ప్లేసెస్ నుంచి, అంటే చాలా దూర ప్రాంతాల నుంచి మొట్టమొదటి రోజే సరస్వతి పుష్కరాలకు రావటం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా మాకు అనిపించేది ఏంటంటే ఈ 12 రోజుల్లో ఇంకా చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి మరో మహాకుంభమేళా మన తెలంగాణలో జరగబోతోంది అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. ఇంకా ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? ముఖ్యంగా చాలా మందికి అవసరం అండి నీరు. సో నీరు అనేది చాలా అవసరం కాబట్టి కొంచెం చల్లటి నీరు ఈ రోజు బాగానే ఇచ్చారు. కాకపోతే ఇంతమంది వస్తారు అనే విషయం మనకు అర్థం కాదు కదా. సో దానివల్ల కొంచెం ఇబ్బంది మొదటి రోజు కలగొచ్చు. కానీ రేపటి నుంచి తెలంగాణ ప్రభుత్వము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు నిర్వాహకులందరూ కూడా చక్కటి మంచినీరు మజ్జిగ పంపిణీ చేస్తారు అని అనుకుంటున్నాము. రకరకాల చోట్ల అన్నదానాలు కూడా ఉన్నాయండి. ఎవరు బాక్సులు తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. ఒక 4-5 చోట్ల వివిధ సేవా సంస్థలు అన్నదానాన్ని అందిస్తున్నాయి. సో చక్కగా వచ్చి హ్యాపీగా స్నానం చేసి చక్కగా భోంచేసి వెళ్ళొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి వచ్చాము మేడం. మేము నందగోపాల టీం అనేటువంటి ఒక టీము. మేము 40 మంది ఉన్నాము. కుర్మ సునీత గారు మాకు లీడర్ గా ఉంటారు. సో వారి ఆధ్వర్యంలో మేము ప్రతి సేవా కార్యక్రమానికి కూడా వెళ్తూ ఉంటాము. ప్రతి సంవత్సరము ముఖ్యంగా మాలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నాము. ఈ సెలవులలో వేసవి సెలవులలో తప్పనిసరిగా ప్రతి ఒక్క సంవత్సరం మేము తిరుపతికి కానీ శ్రీశైలం కానీ వేములవాడ కానీ ధర్మపురి కానీ ఎక్కడ వీలైతే అక్కడ మాకు ఎక్కడ సేవా కార్యక్రమాలు దొరికితే అక్కడికి వెళ్ళి మా సేవలను మేము మాకు తోచినంతగా మేమైతే భగవంతునికి సమర్పిస్తామండి. బస్సు సదుపాయాలు ఇట్లా అన్ని మీకు ఫేవర్ గా ఉన్నాయా? ఎస్ అండి. తెలంగాణ ప్రభుత్వం కల్పించినటువంటి ఫ్రీ బస్ లోనే మేము వచ్చాము. మళ్ళీ ఫ్రీ బస్ లోనే మేము మా ఇంటి దాకా కూడా వెళ్తాము. సో చాలా సంతోషం అండి. ఫ్రీగా వచ్చి ఇలా చక్కటి భగవంతుని యొక్క దర్శనము, ఈ యొక్క ముఖ్యంగా అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి మాతని ఇలా ముట్టుకొని మనం పునీతులుగా అవ్వటము అనేది చాలా సంతృప్తినిస్తుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్ నుంచి? సార్ మేడం సీఎం గారికి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి. బట్ ఏంటంటే పుష్కరాల ఏర్పాట్లు ఎలా చేశారనే దాని గురించి. పుష్కరాల సందర్భంగా అంటే మేమైతే ఇప్పుడు చూసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి అన్నిట్లలో కంటే కూడా ఈ సరస్వతి పుష్కరాల యొక్క వ్యవస్థ అయితే చాలా వ్యవస్థీకృతమై ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళు నిర్మించినటువంటి మనం చూస్తూనే ఉన్నాం. చుట్టుపట్ల వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అందరికీ సదుపాయంగా ఉన్నాయి. రకరకాల ఘాట్లు ఏర్పాటు చేశారు, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉన్నాయి. కుటీరాలు ఏర్పాటు చేశారు. అలాగే సరస్వతి మాత విగ్రహాన్ని కూడా ఇందాక మనం అందరం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. సో ఈ సరస్వతి ఘాట్ అనేది మన తెలంగాణలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది. ఇంతవరకు వెలుగులోకి రానటువంటి కాళేశ్వరం అనేది ముఖ్యంగా నెక్స్ట్ మరి మన చరిత్ర పుటలకెక్కి అందరిలో కూడా విశ్వవ్యాప్తంగా ఇంకా మనకు నెక్స్ట్ మళ్ళీ పుష్కరాల వరకు విదేశాల నుంచి కూడా రావాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అది మొట్టమొదటిగా వెలిసింది. చాలా వరకు తెలియదు. ఇది కూడా ప్రచారంలోకి తీసుకువస్తే, ఎందుకంటే మొట్టమొదట శివుడు వెలిసింది అక్కడే అని అంటారు, ఆదిముక్తేశ్వరుడు వెలిసింది అక్కడే అంటారు. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని అంటారు. అది సంప్రదాయబద్ధంగా అదే పాటిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి తెలియదు. కాబట్టి ఈ వార్తను మీరు వేయగలిగితే చాలా మందికి ఆదిముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్న వాళ్ళు అవుతారు. గోదావరిలో వచ్చి కలుస్తాయండి. అక్కడ ఆదిముక్తేశ్వర స్వామికి 2 కన్నాలు ఉంటాయి, 2 కళ్ళు అంటారు. అక్కడ అభిషేకం చేసిన వాటరు ప్రతిరోజు వచ్చి గోదావరిలో కలుస్తుంది అని చెప్తారు. ఇది అక్షర సత్యం అండి. కాబట్టి అంత మహిమగల క్షేత్రంకి కూడా దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని తెలియపరిస్తే చాలా బాగుంటుంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ.